అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదానీ సేకీ ఒప్పందాలు దేశాన్ని కుదిమేస్తున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోలార్ ఎనర్జీ కోసం 1750 కోట్లు స్కామ్ చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. దీని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిపిఐ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు సేకీ స్కామ్ ఏంటి సార్? అసలు సెకీ అనేది అది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సంస్థ. ముఖ్యంగా ఎవరైతే విద్యుత్ కొనుగోలు చేస్తారో వాళ్ళకు ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే అది పనిచేస్తుంది. కానీ అదానీ సంస్థ వారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన తర్వాత సెకీ వారి ద్వారా అది వివిధ రాష్ట్రాలకు వాళ్ళు అమ్మడం జరుగుతుంది. అందులో ఆయన ఉత్పత్తి చేసే ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి సెకీ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రము, అదేవిధంగా ఛత్తీస్గఢ్, అంతేకాకుండా ఒరిస్సా, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు కూడా కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన సందర్భంలో ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాము. ఈ సెకీ ద్వారా ఏదైతే కొనుగోలు చేస్తూ ఉన్నారో ఇందులో కిక్ బ్యాక్స్ ఉన్నాయి. తర్వాత ఇది ప్రజలపైన భారం పడుతూ ఉంది. ఎందుకంటే అప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ఎన్టీపీసీ ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎన్టీపీసీ ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తున్న విద్యుత్తు ₹1.99 వారు కొనుగోలు చేస్తూ ఉన్నారు పర్ యూనిట్. అదే సమయంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ₹2.49 మీరు అగ్రిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి యూనిట్కి 50 పైసలు చొప్పున మీరు ప్రజలపైన భారం పడుతూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో 25 ఏళ్ల పాటు ఈ భారాన్ని భరించాల్సి వస్తుంది. ఈ రకంగా ప్రజలపైన ₹1,10,000 కోట్ల భారం పడబోతుంది. కాబట్టి మీరు ఈ ఒప్పందం చేసుకోకూడదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాము. దీనికి తోడు ఒక రహస్యమైన పద్ధతిలో, ఎందుకంటే అదానీ వారి ఫ్యామిలీతో సహా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆ కలిసిన సందర్భంలో 4 గంటల పాటు వారు డిస్కస్ చేశారు. వాళ్ళు ఏం డిస్కస్ చేసింది కూడా బయట ప్రపంచానికి చెప్పలేదు ఆ రోజు. దానిపైన కూడా మేము ఆ రోజు ప్రశ్నించాము. ఆ తర్వాత ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెప్పకుండా ఆయన కూడా ఆ రికార్డ్స్ పరిశీలించింది లేదు. ఎవరైతే ఈ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా దాన్ని పెద్ద పరిశీలన చేయలేదు. హుటాహుటిని క్యాబినెట్లో పెట్టి దాన్ని పాస్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ మేము హైకోర్టులో కూడా ఫైల్ చేసాం. ఇది రాష్ట్రానికి అన్యాయము, విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి హైకోర్టులో కేసు కూడా దాఖలు చేయడం జరిగింది. నేనే కాకుండా నా తర్వాత ఆనాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉండి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా ఆయన కూడా మళ్ళీ కేసు ఫైల్ చేశారు. కాబట్టి ఏమంటే మా కేసెస్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు జరిగింది ఏమంటే, ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు వచ్చినట్లు అందులో వారు చెప్పింది ఏమంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారము దాదాపు 2,100 కోట్ల రూపాయలు ఈ 4 రాష్ట్రాల్లో వారు అదానీ గారు ఆయన లంచాలు ఇచ్చాడు, ఆ రకంగా ఈ ఒప్పందాలు ఆయన తీసుకున్నాడు అనేది వాళ్ళ పరిశీలనలో తేలింది. దానిపైన ఇవాళ దేశమంతా కూడా గగ్గోలు నడుస్తూ ఉంది. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు చాలా అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు దీని తర్వాత? అసలు ఇది అవకతవకలు జరిగింది కాబట్టే కదా ఇవాళ క్లియర్ కట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆనాటి ముఖ్యమంత్రి మరి కొంతమంది అధికారులకు 1,750 కోట్ల రూపాయల లంచాలు అదానీ ద్వారా అందినాయి. అదానీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అగ్రిమెంట్ కోసం. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కూడా అది నవయుగ ప్రాజెక్టు వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళని బెదిరించి బలవంతం చేసి దాన్ని అదానికి దగ్గర పరిచేట్లు చేశాడు. దాని ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందాడని ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే అదానీకి జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి లింక్ ఉంది. ఇద్దరు కూడా అక్రమ లావాదేవీలు జరుపుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రకాలైన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఆయనకు కట్టబెట్టాడు. అనేక రకాల ఒప్పందాలు చేసుకున్నాడు. వీటన్నిటి పర్యవసానంగా అదానీ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి. మన రాష్ట్రాన్ని దోచిపెట్టారు. కాబట్టి ఆయన 1,000 కోట్ల రూపాయల ముడుపులు ఈయనకు అందజేశాడని చెప్పి వాళ్ళ స్పష్టంగా తెలుస్తూ ఉంది.
జగన్ 1750 కోట్లు స్కామ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎక్కడి వరకు ప్రూవ్ చేసే అవకాశం ఉందంటారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే ప్రూవ్ చేయొచ్చు. గవర్నమెంట్ అనుకోవాలి, అది సిబిఐ దర్యాప్తు లేదంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏదో ఒకటి వేసి ఆ రకంగా దీనిపైన విచారణ చేస్తే ఇందులో ఖచ్చితంగా దొరికిపోతాడు. అందులో ఇది చేతులు మారిన మాట వాస్తవము, అగ్రిమెంట్స్ అయిన మాట వాస్తవము. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది చర్చకు వచ్చింది. కాబట్టి మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఇది ఖచ్చితంగా చర్చ నడుస్తుంది. చర్చనే కాకుండా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా జరిగి తీరుతుంది. అసలు ఎంత పెట్టి సోలార్ ఎనర్జీ ప్రభుత్వం కొనిందని అంటారు? అదే ఒక యూనిట్కి ₹2.49 ఇక్కడ కొనుగోలు చేశారు సెకీ ద్వారా. సెకీ అనేది ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. కానీ వేరేజ్ ఇన్ గుజరాత్ దే హ్యావ్ పర్చేజ్ ఇట్ ఫర్ జస్ట్ ₹1.99 ఫ్రమ్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళ దాని నుంచి పవర్ గ్రిడ్ నుంచి కార్పొరేషన్ నుంచి కొన్నారు. కాబట్టి ఏమంటే అక్కడ కొనుగోలు చేసినప్పుడు సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండాలి కదా. మీరు ఎందుకు ఎక్కువ పెట్టి కొనుగోలు చేశారంటే దానికి వారి సమాధానం చెప్పడంలే. అది చెప్పకుండా ఎప్పుడో ఇంకా ఎక్కువ ఉంది అని అది చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఆనాటి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా తెలియకుండా దీన్ని వాళ్ళు అప్పటికప్పుడే దాన్ని క్యాబినెట్కి కూడా తెచ్చి క్యాబినెట్లో దానికి ఆమోద ముద్ర వేయించుకొని ముందుకు సాగారంటేనే ఇందులో మతలబ్ ఉంది, ఇందులో కిక్ బ్యాక్స్ ఉన్నాయి, ఇందులో ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినారనేది క్లియర్గా తెలుస్తుంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే ఇలాంటి స్కామ్లు తెర మీదకి తెస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే చెప్పాం కదా మేము కోర్టులో అసలు జగన్మోహన్ రెడ్డి అదానిని కలిసిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం సిపిఐ ఆఫీస్లో. తర్వాత దీనిపైన హైకోర్టులో ఆ రోజు 2021-22 అప్పట్లోనే మేము కోర్టులో కేసు వేసాం. ఆ కేసు కాపీ కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఏమంటే మేము ఇప్పుడు చెప్పడం అంటే అప్పుడు అధికారంలో ఉన్నాడు కదా ఆయన. అధికారంలో ఉన్నప్పుడే మేము పత్రికాముఖంగా చెప్పాం, టీవీస్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రముఖంగా వచ్చింది. తర్వాత హైకోర్టుకు పోయాం. ఊరికే ఏదో ఆరోపణ చేయడమో లేదంటే ప్రెస్ మీట్లో మాట్లాడడం కాకుండా సాక్ష్యాధారాలతో మేము హైకోర్టులో కూడా వేశాం. హైకోర్టులో ఇంకా కేసు పెండింగ్లో ఉంది. కాబట్టి మాకు కోర్టులో కూడా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇది కోర్టులో విచారణకు వస్తుంది. బయట కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జగన్ అదానీ భేటీ వెనుక అసలు సోలార్ ఎనర్జీ కొనుగోలు విషయం ఏదీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఒక్క సోలార్ ఎనర్జీనే కాదు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, తర్వాత ఇతర ల్యాండ్స్ ప్రతిదీ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ భేటీ వెనక ఉన్నది మర్మం ఏమంటే ఈయనకేం బంధుత్వం లేదు. ఆయన పెద్ద రాజకీయ పార్టీ ఒక పార్టీ కూడా కాదు. వాళ్ళకున్నది వ్యాపార లావాదేవీలే. ఆ వ్యాపార లావాదేవీల్లో అయాచితంగా లబ్ధి పొందడానికే ఆయన ఈయన దగ్గర కలిశాడు. కలిసిన తర్వాత ఒప్పందాలు జరిగాయి. వారు మాట్లాడుకున్న దాని ప్రకారమే అగ్రిమెంట్లు అయినాయి. ఈ ఎంఓయూలు ఇవన్నీ కుదిరిన తర్వాతనే వీరికి డబ్బు అందింది కూడా వాస్తవం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సేకీతో చేసిన ఒప్పందాలను రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు మీరు? ప్రభుత్వం అనుకుంటే సాధ్యమే. ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే ఇది ప్రజలపైన భారాలు మోపుతుంది. ఒకసారి ఏదో 100 కోట్లు పోయినాయి లేదా 200 కోట్లు పోయినాయి అనేది కాదు కదా. ఇది ఇవాళ 25 సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగదారులపైన భారం పడబోతూ ఉంది. ఇవాళ ఈ ఒప్పందం ద్వారా ప్రజలపైన పడుతున్న భారం 1,10,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి స్పష్టంగా అధికారులు కూడా ఆమోదిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ భారం పడకుండా ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఒప్పందాలు రద్దు చేయాల్సిందే. ఒప్పందాలు రద్దు చేయకపోతే ప్రజలు భరించాలి. ఇప్పటికే ఆల్రెడీ ఈ భారాలు భరించలేక వస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా భారాలు మోపుతూ ఉంటాం. 25 ఏళ్ల పాటు మీరు భారాలే మోయండి అంటే అది సరైనది కాదు కదా. ఖచ్చితంగా ఈ ఒప్పందం రద్దు చేయాల్సిందే. సేకీ ఒప్పందాలపై వామపక్ష పార్టీలు ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? వామపక్ష పార్టీలు ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు డిసెంబర్ నెల నుండి
కరెంటు ఛార్జీలు ఆల్రెడీ పెంచబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు 6,072 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు. ఇది కాకుండా మరో 11,826 కోట్ల రూపాయలు భారాలు మోపడానికి వారు సిద్ధమవుతూ ఉన్నారు. నిన్న 25వ తేదీ వరకు అభ్యంతరాలు చెప్పమంటే మేమందరం అభ్యంతరాలు కూడా తెలియజేశాం. కాబట్టి ఏమంటే ఇది ప్రజలపైన కరెంటు ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన కారణం ఈ అవకతవకలతో కూడిన ఒప్పందాలే, ఈ లాలూచి ఒప్పందాలే. ఈ లాలూచి ఒప్పందాల ఫలితంగా ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అడ్డదిడ్డంగా చేయడం వల్ల ఇవాళ ప్రజలపైన భారం పడుతూ ఉన్నాయి. ట్రూ అప్ ఛార్జెస్ పేరు మీదుగా మళ్ళీ ప్రజలపైన విద్యుత్ వినియోగదారులపైన భారాలు మోపుతూ ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. ఖచ్చితంగా అందులో ఈ అదానీ కుంభకోణం అనేది ప్రముఖంగా ప్రస్తావిస్తాం. రాష్ట్రంలో వామపక్ష పార్టీ పరిస్థితి ఏమంటారు ప్రస్తుతానికి? వామపక్ష పార్టీలు అంటే మేము ఎన్నికల్లో పెద్దగా ఓట్లు సీట్లు గెలవలేకపోవచ్చు, కానీ ప్రజా ఉద్యమాల్లో మాత్రం ఖచ్చితంగా మేము ముందుంటాం. ప్రజలపైన ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజానీకానికి కనపడే జెండా అది ఎర్ర జెండా మాత్రమే. కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో మరింతగా ఉద్యమిస్తాం, మళ్ళీ ప్రజల దగ్గరకు పోతాం, ప్రజల్ని సమీకరిస్తాం. ఇలాంటి అవకతవకలపైన ప్రజలపైన పడుతున్న భారాలకు వ్యతిరేకంగా కూడా మేము ప్రజల్ని సమీకరిస్తాం. ఆ రకంగా ముందుకు సాగుతామని తెలియజేస్తాం. తాజా ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి ఓడిపోయింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నిజమే, అంటే ఇది ఊహించని పరిణామమే. ఎందుకంటే ఇండియా కూటమి గెలుస్తుందని, లేదంటే పోటాపోటీగా ఉంటుందని, లేదంటే కొద్ది మార్జిన్తోనే వస్తారని అనుకున్నారు. కానీ అతిపెద్ద మెజారిటీతో అక్కడ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలవడం అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సొలాస్యం అంటే ఇండియా కూటమి జార్ఖండ్లో గెలిచింది. జార్ఖండ్, ఎందుకంటే జార్ఖండ్ మహారాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ జరిగితే జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచింది, ఇక్కడేమో ఎన్డీఏ కూటమి గెలిచింది. కానీ మహారాష్ట్ర ఒక పెద్ద రాష్ట్రము, తర్వాత మన భారతదేశానికి ఫైనాన్స్ క్యాపిటల్గా ఉండే బాంబే కూడా అక్కడ ఉంది. కాబట్టి సహజంగానే ఆ ఎన్నికకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. వీటన్నిటిపైన కూడా సమీక్ష చేసుకోవాల్సిందే. ఎందుకు ఆ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవలేకపోయింది, సక్రమైన సర్దుబాట్లు ఉన్నాయా లేదా, వీళ్ళ అజెండా ఏమిటి, వీటన్నిటిపైన కూడా డిస్కషన్ జరగాలి. రేపు మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు 28 నుంచి ఢిల్లీలో జరగబోతున్న సందర్భంగా వీటన్నిటిపైన కూడా మరోమారు చర్చ జరుగుతూ ఉంది. ఇండియా కూటమి వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతుంది. ఫ్యూచర్లో ఇండియా కూటమిలో సిపిఐ ఉండిద్దంటారు? అన్ని రాష్ట్రాలు ఏమి ఓడిపోలే, ఎందుకంటే మొన్న 2 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగింది, జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో ఓడిపోయింది, జమ్మూ కాశ్మీర్లో గెలిచింది. అదేవిధంగా నిన్న మహారాష్ట్రలోను తర్వాత జార్ఖండ్లో ఎలక్షన్ జరిగినాయి, జార్ఖండ్లో గెలిచింది, మహారాష్ట్రలో ఓడిపోయింది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది అనేది కరెక్ట్ కాదు. అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయిందనే ఒక ప్రచారాన్ని ఎన్డీఏ కూటమి వారు తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే వారికి అధికారం ఉండడము, తర్వాత మీడియా సంస్థలన్నీ కూడా వారికి కనుసన్నల్లో పనిచేస్తున్నందువల్ల వారు ఈ రకమైన ప్రచారాన్ని ముందుకు చేస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో అయితే ఓడిపోలేదు. ఏదేమైనా ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వగలిగినది ఇండియా కూటమి మాత్రమే. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, తర్వాత ఉన్న అజెండా ఏంటి, వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలి. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిని ధీటుగా ఎదుర్కోవడానికి ఇండియా కూటమిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ చర్చలు సాగుతూ ఉన్నాయి. రేపు పార్లమెంట్ సమావేశాల తర్వాత మళ్ళీ ఇండియా కూటమి యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనేది ఒక స్పష్టమైన విధానం అనేది ముందుకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. కెమెరామ్యాన్ విజయ్తో అథా మహమ్మద్, RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.